Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు వీడియోలో అయితే పిల్లలతో మాట్లాడుతూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఏదైనా మాట్లాడేది ఉందా లేదా. ఈ సెంటెన్స్ని డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఆర్ నాట్ ఇలా అడుగుతాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నీకు అనిపించింది నాకు చెప్పు. ఈ సెంటెన్స్ని టెల్ మీ వాట్ యూ థింక్ ఇలా అడుగుతాం. ఇప్పుడు మీకోసం అయితే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ ఆయాసపడకు, స్లోగా మాట్లాడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? హౌ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ రైటింగ్ బాగాలేదు, నీట్గా రాయి. పిల్లలతో ఇది చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా, సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ తలకి తగులుతుంది చూసుకో. పిల్లలతో ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని బీ కేర్ఫుల్, ఇట్ మైట్ హిట్ యువర్ హెడ్. బీ కేర్ఫుల్, ఇట్ మైట్ హిట్ యువర్ హెడ్ ఇలా చెప్తాం. ఇట్ మైట్ హిట్ అంటే అది తగులుతుందేమో లేదా తగులొచ్చేమో అని. అదే మంచం కిందకి ఎందుకు పాక్కుంటూ వెళ్ళావు, స్లోగా బయటికి రా లేదా నెమ్మదిగా బయటకు వచ్చేయి ఇలా చెప్పాలనుకుంటే వై డిడ్ యూ క్రాల్ అండర్ ద బెడ్, కమ్ అవుట్ స్లోలీ. వై డిడ్ యూ క్రాల్ అండర్ ద బెడ్, కమ్ అవుట్ స్లోలీ ఇలా చెప్తాం. క్రాలింగ్ అంటే పాకడం లేదా దేకడం అని. అదే నువ్వు ఆడుతూ ఉంటే అసలు దెబ్బ తగిలినా కూడా పట్టించుకోవా ఇలా అడగాలనుకుంటే వెన్ యూ ఆర్ ప్లేయింగ్ డోంట్ యూ కేర్ ఇఫ్ యూ గెట్ హర్ట్. వెన్ యూ ఆర్ ప్లేయింగ్ డోంట్ యూ కేర్ ఇఫ్ యూ గెట్ హర్ట్ ఇలా అడుగుతాం. డోంట్ యూ కేర్ అంటే నువ్వు పట్టించుకోవా అని. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే చెప్పులు లేకుండా రాళ్లలోకి ఎందుకు వెళ్ళావు. పిల్లలు ఇలా చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని వై డిడ్ యూ గో ఆన్ టు ద రాక్స్ వితౌట్ వేరింగ్ స్లిప్పర్స్. వై డిడ్ యూ గో ఆన్ టు ద రాక్స్ వితౌట్ వేరింగ్ స్లిప్పర్స్ ఇలా అడుగుతాం. వితౌట్ వేరింగ్ స్లిప్పర్స్ అంటే చెప్పులు వేసుకోకుండా అని. అదే రాళ్ళు నీకు గుచ్చుకుంటాయి, వెంటనే బయటకు వచ్చేసాయి ఇలా చెప్పాలనుకుంటే ద రాక్స్ విల్ ప్రిక్ యువర్ ఫీట్, కమ్ అవుట్ క్విక్లీ. ద రాక్స్ విల్ ప్రిక్ యువర్ ఫీట్, సో కమ్ అవుట్ క్విక్లీ ఇలా చెప్తాం. ప్రికింగ్ ఆర్ ప్రిక్ అంటే గుచ్చుకోవటం అని. అదే నేను నీకు ఇప్పుడే చెప్తున్నాను గుర్తుంచుకో, నువ్వు మాత్రం చెప్పులు లేకుండా అస్సలు బయటకు వెళ్ళకూడదు ఇలా చెప్పాలనుకుంటే ఐఎమ్ టెలింగ్ యూ నౌ, రిమెంబర్ దిస్, యూ షుడ్ నెవర్ గో అవుట్ సైడ్ వితౌట్ స్లిప్పర్స్. I am telling you now, remember this, you should never go outside without slippers ఇలా చెప్తాం. You should never go అంటే నువ్వు అస్సలు ఎప్పటికీ వెళ్ళకూడదు అని. సెంటెన్స్ నెంబర్ 3 is దెబ్బ తగిలినా కూడా పట్టించుకోవా ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని even if you get hurt won't you care. even if you get hurt won't you care ఇలా అడుగుతాం. even if you get hurt అంటే నీకు దెబ్బ తగిలినా సరే అని. అదే నేను నీకు ముందే చెప్పాను నీకు దెబ్బ తగులుతుంది అని, నువ్వు నా మాట వినలేదు ఇలా చెప్పాలనుకుంటే ఐ టోల్డ్ యూ బిఫోర్ హ్యాండ్ దట్ యూ వుడ్ గెట్ హర్ట్ బట్ యూ డిడెంట్ లిసన్. ఆర్ ఐ టోల్డ్ యూ బిఫోర్ హ్యాండ్ దట్ యూ వుడ్ గెట్ హర్ట్ బట్ యూ డిడెంట్ లిసన్ టు మీ ఇలా చెప్తాం. అదే అందుకే నేను ఎప్పుడైనా ఏదైనా చెప్తే నువ్వు విను ఇలా చెప్పాలనుకుంటే దట్స్ వై వెన్ ఎవర్ ఐ టెల్ యూ సంథింగ్ లిసన్ టు మీ. ఆర్ that's why whenever I tell you something you listen to me ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఏంటంటే నువ్వు బయటకు వెళ్తే నాకు భయంగా ఉంది. పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి తగిలించుకుంటూ ఉన్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని I am scared when you go outside. I am scared when you go outside ఇలా చెప్తాం. అదే నీకు పెద్దగా దెబ్బలు తగులుతాయేమని నాకు చాలా భయంగా ఉంది ఇలా చెప్పాలనుకుంటే I am scared that you might get badly hurt. I am scared that you might get badly hurt ఇలా చెప్తాం. అదే నువ్వు బయటకు వెళ్ళి సరిగ్గా ఆడుకొని లేదా సరిగ్గా గెంతకుండా ఆడుకొని ఇంటికి వచ్చేసాయి ఇలా చెప్పాలనుకుంటే go outside, play properly without jumping around and come home. Go outside, play properly without jumping around and come home ఇలా చెప్తాం. జంపింగ్ అరౌండ్ అంటే అటు ఇటు గెంతటం అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇయర్స్ కొట్టుకోవడం తప్ప వేరే ఏ పని చేయరా. ఎక్కువగా కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని డోంట్ యూ డూ ఎనీథింగ్ అదర్ దాన్ ఫైటింగ్. డోంట్ యూ డూ ఎనీథింగ్ అదర్ దాన్ ఫైటింగ్
ఇలా అడుగుతాం. డోంట్ యూ డూ ఎనీథింగ్ అంటే మీరు ఏమి చేయరా అని. అదే డూ యూ డూ ఎనీథింగ్ అదర్ దాన్ ఫైటింగ్ అంటే కొట్టుకోవడం తప్ప ఇంకేదైనా పని చేసేది ఉందా అని. అదే ఇఫ్ యూ టూ కీప్ ఫైటింగ్ లైక్ దిస్ ఐ విల్ గో అవుట్ సైడ్. ఇఫ్ యూ టూ కీప్ ఫైటింగ్ లైక్ దిస్ ఐ విల్ గో అవుట్ సైడ్ అంటే మీ ఇద్దరు గనక ఇలాగే కొట్టుకుంటూ ఉన్నట్లయితే నేను బయటకు వెళ్ళిపోతాను అని. Another example is, tell me when you will stop fighting and only then I will come. Or, tell me when you will stop fighting and only then I will come home. అంటే మీరు ఎప్పుడు కొట్టుకోవడం ఆపేస్తారో నాకు చెప్పండి, నేను అప్పుడే ఇంటికి వస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఏంటంటే కిచెన్లో అడుగు పెడితే ఊరుకోను. పిల్లలకి ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇఫ్ యూ స్టెప్ ఇన్ టు ద కిచెన్ ఐ వోంట్ లెట్ యూ ఆఫ్. ఆర్ ఇఫ్ యూ స్టెప్ ఇన్ టు ద కిచెన్ ఐ వోంట్ లెట్ యూ ఇన్. ఇలా చెప్తాం. ఇఫ్ యూ స్టెప్ ఇన్ టు ద కిచెన్ అంటే నువ్వు గనక కిచెన్లో అడుగు పెట్టావంటే అని. అదే నువ్వు కిచెన్లోకి వెళ్తే మాత్రం మొత్తం చిందరవందరగా చేస్తావు లేదా గందరగోళంగా చేసేస్తావు. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ స్టెప్ ఇన్ టు ద కిచెన్ యూ విల్ మేక్ అ కంప్లీట్ మెస్. ఇఫ్ యూ స్టెప్ ఇన్ టు ద కిచెన్ యూ విల్ మేక్ అ కంప్లీట్ మెస్. ఇలా చెప్తాం. Another example is, if you need anything else, tell me. I will take it out and give it to you. If you need anything else, tell me or you tell me. I will take it out and give it to you. అంటే నీకు గనక ఏదైనా కావాలంటే గనక నువ్వు నాకు చెప్పు, నేను తీసి నీకు ఇస్తాను అని. Now the last sentence is, అలాగే ఆడుకో ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావు. ఎక్కువగా ఆడుకుంటూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని keep playing like that and you will fail the exam. Keep playing like that and you will fail the exam. ఇలా చెప్తాం. అదే నీకు అసలు ఎగ్జామ్స్ గురించి ఆలోచనే లేదు, అసలు నువ్వు ఎగ్జామ్స్ గురించి కంగారు పడట్లేదు, ఉదయం నుంచి ఆడుకుంటూనే ఉన్నావు. ఇలా అడగాలనుకుంటే యు ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ద ఎగ్జామ్స్ ఎట్ ఆల్, యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్. యూ ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ద ఎగ్జామ్స్ ఎట్ ఆల్ అండ్ యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్. ఇలా చెప్తాం. Another example is, if I found out later that you failed your exams, I will deal with you then. If I found out later that you failed your exams, I will deal with you then. అంటే తర్వాత నువ్వు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావని నాకు తెలిసిందంటే నేను నీ సంగతి చెప్తాను అని, లేదా నేను నీ సంగతి చూస్తాను అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. Have a good day. Bye bye.